హీరో ప్రభాస్ శరవేగంగా సినిమాల్లో నటిస్తున్నారు. 4 నెలలకు లేదా 6 నెలలకు ఒక సినిమా రిలీజ్ అయ్యేలా ప్రభాస్ కెరీర్ను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ పారితోషికం ప్రస్తుతం 120 కోట్ల రూపాయల రేంజ్లో ఉంది. అయితే రాజాసాబ్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుంది. మారుతి ఈ సినిమా నిర్మాత విశ్వప్రసాద్ చేసిన కమెంట్ల ద్వారా ఈ విషయం అర్థమవుతుంది. సంక్రాంతికి ఇప్పటికే చిరంజీవి విశ్వంబర ఫిక్స్ కాగా వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబో మూవీ కూడా సంక్రాంతి కానుగా రిలీజ్ కానుంది. ఈ రేస్లో రాజాసాబ్ కూడా చేరితే కొత్త సినిమాలకు ఛాన్స్ ఉంటుందని ప్రభాస్తో పోటీ అంటే కొన్ని సినిమాలు తప్పుకునే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రాజాసాబ్ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని మారుతి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. నేను ప్రభాస్కు ట్రూ లవర్నని మారుతి వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ ప్రేమను ఎంజాయ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. త్వరలోనే ప్రభాస్ నటించిన కల్కి 2889 ఏడీ మూవీ రిలీజ్ కానుందని, ఆ సినిమా అప్డేట్స్ రావాలని, ఆ చిత్రం మంచి విజయం సాధించాలని మారుతి చెప్పుకొచ్చారు. ఆ సినిమా తర్వాత రాజాసాబ్ అప్డేట్స్ వస్తాయని మారుతి కామెంట్లు చేయడం గమనార్హం. అందులో కోరుకునే మంచి తేదీకే రాజాసాబ్ను రిలీజ్ చేస్తారని మారుతి వెల్లడించారు. పక్కా కమర్షియల్ తర్వాత మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. రాజాసాబ్ మూవీ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్తో తెరకెక్కుతుంది. హర్రర్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రభాస్ కెరీర్లో తొలిసారి హర్రర్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతుండడం గమనార్హం. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.